మీ రచన శైలి గురించి నేను అప్పట్లో చాలా నవల్లో అవన్నీ చదివేవాడిని. ద సోకాల్ శవ సాహిత్యం దగ్గర నుంచి ఎద్దనపూడి సులోచనారాణి సీరియల్ దగ్గర నుంచి అన్ని చదివేవాడిని. అంటే మాకు టీవీలో ఏం లేదండి, మేము పెరిగేటప్పుడు చదవటం, లేకపోతే రేడియో వినటం, లేకపోతే సాయంత్రం పూట ఆడుకోవటం తప్పించి మేము చేసింది ఏం లేదు. సో మీరు చెప్తాండి, మా ఇంట్లో ఎక్కువ టీవీ అని ఒకటి ఉండేది, దానికి యాంటీనా ఉండేది. ఆ యాంటీనా వైర్ దాన్ని తగిలిస్తేనే గాలి ఊడిపోతూ ఉంటుంది. ఇది అనుభవం చాలా మందికి ఉండి ఉండదు ఇప్పుడు శ్రోతలకి. చెప్పేది రూపాయికి 32 ఇడ్లీలు ఇచ్చే టైం అండి, రూపాయికి 32 ఇడ్లీలు ఇచ్చే టైం. మీ రచనా శైలి గురించి అండి, అమెరికాలో ఈ టీవీల్లో గానీ అలా రేడియోస్ లో గానీ టీజర్స్ అంటే క్లిఫ్ హ్యాంగర్స్ అంటారు వీటిని. అడ్వర్టైజ్మెంట్కి వెళ్లే ముందు బేసికల్ గా ఆ తర్వాత రాబోయేది ఏదో ఒక చిన్న మీరు తర్వాత వినబోతున్నారు అంటూ రాబోయే కార్యక్రమం గురించి ఏదో చెప్తారు. సో అది దాని గురించి ఏదో కొంచెం కాంట్రవర్షియల్ గా ఉండేటట్టు ఒక స్టేట్మెంట్ లాగా ఇచ్చేసేసి బ్రేక్ తీసుకుంటారు అనమాట. సో మళ్ళీ ఈ మధ్యలో ఛానల్ మార్చకుండా ఉండేటందుకు ఏదో. అలాగే మీ నవల్లో మీరు అప్పట్లో పెట్టారు అది. మీ నవలలో ఏంటి, నాకు బాగా గుర్తుంది, నేను ఈ మధ్య చదవలేదు అది. మీకు ఐ థింక్ తులసిదళంలో అనుకుంటా పైడి తల్లి అనే క్యారెక్టర్ ఉందా? పైడి తల్లి అంటే అతను హిప్నాటిస్ట్ ఒక అతను ఉంటాడు, ఇంటి దగ్గర ఇంటి తాళంకి ఎలక్ట్రిక్ వైరింగ్ ఏదో పెడతాడు. అది అది అక్కడ ఆపేసి నెక్స్ట్ వీక్ పంపించినట్టున్నారు మీరు. ఆ వారం అంతా జయదేవ్ అనుకుంటా ఆయన పేరు, హిప్నాటిస్ట్. ఆ వారం అంతా హిప్నాటిస్ట్ చనిపోతాడో ఏమైపోతారో అంటే కూర్చుని మళ్ళీ ఆ పుస్తకం వచ్చినప్పుడు ఆంధ్రభూమి కొనుక్కుని వచ్చినప్పుడు స్టాంపీడ్ మా ఇంట్లో, మా అన్నయ్య చదువుతాడా, నేను చదువుతానా, మా అమ్మ చదువుతాను. దిస్ ఇస్ హౌ ఇట్ వాజ్ ఇన్ యావరేజ్ హౌస్ హోల్డ్. ఇదంతా నా ప్రభావం, నాయనేం కాదండి. చందమామలో వచ్చేది, మేము చిన్నప్పుడు చందమామ, రాత్రిరథం ఇలాంటి నవల్స్ లో ప్రతి నెల ఇలా లాస్ట్ సెంటెన్స్ ఒకటి పెట్టి సజెషన్ పెట్టేవారు. చందమామలో వచ్చిన ఎక్కువ భారతం భాగవతాలే కదా, భారతం రామాయణం చందమామలో చాలా సోషల్ సీరియల్స్ వచ్చేవాడు. ఓ ఫస్ట్ కరెక్టే జానపదాలు వచ్చేవి, కరెక్టే. అందులో చాలా సస్పెన్స్ ఉండేది, నెక్స్ట్ వీక్ ఏమవుతాను. ఇదంతా కొట్టవుగంటి కుటుంబరావు గారి ప్రభావం. మీరే స్టార్ట్ చేశారేమో అనుకున్నాను నేను అప్పట్లో. అది లేదు ఆయనే కాదు, నా ముందు శవ సాహిత్యం అని మీరు అన్నారు కదా, అక్కడ కూడా 8-10 పుస్తకాలు ఒకటే దీనిగా వచ్చాయి. మాయామయ్యి, జగజ్జనని, ఈ మన విజయబాపిరెడ్డి గారు లేరు, విజయబాపిరెడ్డి గారు సినిమా ప్రొడ్యూసర్, ఆయన రాసిన వాటిలో కూడా 16 పుస్తకాలు వచ్చినాయంటే ఒక పుస్తకం చదివితే ఇంక వదలలేమన్నమాట. ఆ కింద ఇచ్చేవాడు, ఏమవుతుంది రాకుమారి, బూదిలో చూసిన రాకుమారి రక్షింపబడుతుంది, పిశాచాలు రక్షిస్తాయి, ఏమవుతాడు విజయుడు, ఎలా గెలుస్తాడు, చదవండి నెక్స్ట్ వీక్ రాసేవారండి.